అంటే చాలా రోజుల తర్వాతనే పెద్ద ఇది కూడా వచ్చింది కదా, అందుకని మీలాంటి వాళ్ళని కూడా తీసుకోవాల్సి వచ్చింది. నాకు కూడా తప్పదు అనిపించింది. తప్పదు కదా మరి. సరే, ఎనీవే సుధాకర్ గారు, ఇది ఇది ఒక సంక్షోభం లాంటిది అని అనుకోవచ్చా? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ లేదా ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ చాలా సంక్షోభాలు చూసింది. బయటి సంక్షోభాలు అయితే మీకు తెలియదు కాదు. ఎంతో మంది ఎమ్మెల్యేలు రావడము పోవడము, ఒక దశలో తెలంగాణ భవన్ మీద దాడి చేస్తారనే వదంతులు కూడా జరిగి, అసలు పార్టీ పుట్టుకలోపనే ఇది పబ్బులో ఏదో దేంట్లో పుట్టి దేంట్లో కలిసిపోద్ది అన్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి దాకా వచ్చింది. నిజంగానే మీరు అన్నట్టు ఏదంటే ఒక సంక్షోభం బయట తెలంగాణ వ్యతిరేకుల నుంచో ఇతర పార్టీల నుంచో వస్తే వేరే కానీ, జనరల్ గా పార్టీ అధినేత యొక్క కూతురు దగ్గర నుంచి వచ్చే సంక్షోభం ఏదైతే ఉందో దీన్ని పరిష్కారం చేయడానికి వారు గతంలో కొంత వెనక ముందు ఎటుదారి తీస్తున్నట్టు కొంచెం ఉన్నప్పటికీ కూడా, నిన్న కవిత మాట్లాడిన తీరు కానీ, కవిత ఎంచుకున్న అంశాలు కానీ, ఈ క్రైసిస్ టైంలో మాత్రం తప్పకుండా వారిని అనివార్యంగా ఒక క్రమశిక్షణ చర్యకు నెట్టినే అని చెప్పేసి భావిస్తా ఉన్నా, లేదా ఐచ్ఛికంగానే వారు చేసి ఉంటారు. ఎందుకంటే గతంలోనే ఆయన, మీరు అప్పటి నుంచి ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నారనుకుంటున్నారు కానీ నాకు తెలిసినంత వరకు ఆమె గతంలో ఆ పేపర్ సందర్భంగా మాట్లాడిన మాటలను బట్టి ఆయన ఆల్మోస్ట్ ఆమెను ఎప్పుడు కూడా ఫామ్ హౌస్ రావడానికి ప్రయత్నం చేసినా కూడా పెద్ద స్పేస్ ఇవ్వలేదని చెప్పేసి కూడా నాకు అనగా విన్నా. నాకు నిజంగా తెలీదు. అందులో నాన్ పొలిటికల్ బయటికి సంబంధం ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ వారైతే చాలా నిర్ణయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా అది అమలైంది. నిన్ననే కూడా మీ అందరికీ, మీ అంత ప్రెస్ కూడా తప్పకుండా సస్పెండ్ చేస్తారనే వార్తలు వచ్చినాయి. అదే ప్రకారంగా జరిగింది. అది ఇప్పుడు జరిగిన తర్వాత వారు ఏం చేస్తారు, ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు వేరే సంగతి. కానీ డెఫినెట్ గా ఈ క్రైసిస్ టైంలో, అంటే తెలంగాణ సమాజంలో ఒక సంక్షోభం వస్తున్న సందర్భం, తెలంగాణ నీటి వనరులకు సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతున్న సందర్భం, ఆ సందర్భంలో కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా చెప్పేటువంటి శాపనార్థాల మధ్య ఒక నాయకుడు దానికి కర్త కర్మ క్రియా కేసీఆర్ అని చెప్పేసి టార్గెట్ చేసిన సందర్భంలో హరీష్ రావు అవినీతి వల్లనే ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక మాట ఏదైతుందో, హరీష్ రావు అదే పిలిచి ప్రత్యేకంగా కాళేశ్వరం కోసం పెట్టుకున్న స్పెషల్ అసెంబ్లీ సమావేశం ఒక పర్పస్ లో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మనందరం కూడా తెలుసు, చాలా విషయాల్ని టేబుల్ మీద పెట్టడంలో కూడా కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి హరీష్ అనడంతో పాటు, చాలా సందర్భాల్లో తెలిసి తెలియక ఏది పడితే అది జూపల్లి గారు, మిగతా వెంకటరెడ్డి గారు చాలా మంది మాట్లాడినప్పుడు సరిచేసి మీకు అవగాహన లేదని దాన్ని కూడా స్పష్టంగా తెలంగాణ సమాజం పెట్టిన సందర్భంలో నిజంగా మాట్లాడుకోవాలంటే హరీష్ రావుకున్న సబ్జెక్ట్ ప్రజెంటేషన్ అనేది జనరల్ డిఫరెంట్ ప్లీజ్ డాక్టర్ సుధాకర్ గారు. ఇప్పుడు హరీష్ రావు గారికి ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది అందరికి తెలుసు. ఆ పార్టీలో సబ్జెక్ట్ నేను కూడా ఎవరు అప్రిషియేషన్ కోసం చెప్తలేను. ఇది అంటే నేను ఇక్కడ మాట పార్టీ అడ్వాంటేజ్ తీసుకున్న సందర్భంలో ఆమె కరెక్ట్ గా అదే టైం కు ఈ రకమైన ఆరోపణ చేయడం ఏదైతుందో ఇది మొత్తం కూడా డిస్టార్ట్ చేసినట్టు అయిపోయింది. అది పార్టీకి డ్యామేజ్, అది హరీష్ రావుకు డ్యామేజ్. అదేవిధంగా తెలంగాణలో ఓ ఉద్యమ పార్టీ ఇంకా ఉండాలి అని చెప్పి ఆశపడ్డటువంటి వాళ్ళు వస్తుండ్రో వాళ్ళందరూ కూడా నష్టం జరిగేటువంటి సందర్భమే ఉంది. అంటే మీరేమనుకుంటున్నారు, ఇది ఎవరి ప్రయోజనాల కోసమో ఆమె ఈ స్టాండ్ తీసుకున్నారు అనుకుంటున్నారా? ఎవరి ప్రయోజనాల కోసం కంటే ఆమె ప్రయోజనం కూడా ప్రధానం అయ్యి ఉండవచ్చు. అంటే రాజకీయాల్లో ఇది సన్నాసుల మఠం కాదని చెప్పేసి కేసీఆర్ అన్నారు కదా, మరి వారి ప్రస్తుతం అంతకంటే తక్కువ ఎందుకు మాట్లాడుతుంది? ఖచ్చితంగా నాకు నా స్పేస్ కావాలని కొట్లాడడం నిజం కాదు, కానీ మిగతా మరి స్పేస్ కావాలని కొట్లాడేటువంటి వందలాది మంది ఉద్యమకారులు కూడా పార్టీలో ఉన్నారు. దానికి సంబంధించిన చర్చ కూడా తెరలేపితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తామన్నా, అది అవసరం అని కూడా అనుకుంటున్నా. ఈ సందర్భంలో కవిత మిగతా మిత్రులతో కూర్చోబెట్టుకుని మీరు అన్నారు కాబట్టి మీకే నా క్వశ్చన్. ఇప్పుడు కేటీఆర్ గారి స్పేస్ కేటీఆర్ గారికి ఉంది, సంతోష్ రావు గారి స్పేస్ సంతోష్ రావు గారికి ఉంది, హరీష్ రావు గారి స్పేస్ చాలా పెద్ద స్పేస్, ఆయన స్పేస్ ఆయనకుంది. ఆమెకి ఎందుకు లేదు మరి స్పేస్? ఆమె అడిగింది కదా, అదే ఆమె ఏ స్పేస్ కావాలనుకుంటూ నిర్దిష్టంగా చెప్పగలిగేది ఉన్నా బాగానే ఉండేది. ఎవరికి స్పేస్ ఉన్నా స్పేస్ కావాలనుకుంటుంది, వాళ్ళ నాన్నకు చెప్పింది, మీకు నాకు చెప్తుందా? ఒక్క మాట, స్పేస్ లో ఏ విధమైన సబ్జెక్ట్ పెట్టదలుచుకున్నది, తెలంగాణ గురించి పెట్టదలుచుకుందా, పార్టీ గురించి పెట్టదలుచుకుందా, తెలంగాణ ఉన్నటువంటి అట్టడి వర్గాల గురించి పెట్టదలుచుకుందా, ఉద్యమకారుల గురించి పెట్టదలుచుకుందా, లేకపోతే ఇవాళ తెలంగాణలో కొత్తగా పెత్తనాలు చేస్తున్నారని చెప్పేటువంటి వాళ్ళ మీద పెట్టదలుచుకుందా? అన్ని కూడా ఒక ఎజెండానే కదా ఇది. ఇవేమీ లేకుండా దయ్యాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే మరి
తండ్రి దేవుడు అయిన తర్వాత దేవుడి చుట్టూ ఇంతమంది పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉద్యమకారులు ఉండగా వీళ్ళందరినీ మరి దయాలుగా చూపెట్టే ప్రయత్నమా, లేకపోతే కుటుంబ మెంబర్స్ లో కొంతమంది దయాలుగా చూపెట్టే ప్రయత్నమా? ఆమె ఇంకా చాలా విషయాలు ఆమె చెప్పవలసింది. ఆమె చెప్పమని చెప్పండి. సరే, నేను మాట్లాడతాం. కూడా ఇంకా ఇంకా టైం ఉందేమో, రేపు మాట్లాడుతుందేమో చూద్దాం. ఒక్క నిమిషం, నేను ఏమంటున్నట్టే కంటబీడ ఒక్క నిమిషం సుధాకర్ గారు, ఒక్క నిమిషం. ఏం లేదు, నేను మీ అందరు కూడా ఒక్క మాట ఏం చెప్తున్నట్టే, వ్యక్తిగతంగా ఎవరిని నిందించడానికి ఆమె ఇప్పుడు బయటకు వస్తుంది కాబట్టి ఆమె లేదు తూలనాడితే, లేకపోతే ఇంకేదో చేస్తే మన క్రెడిట్ పెరగాలనో, లేకపోతే ఇంకొక దగ్గర కావాలని చెప్పడం లేదు. యాజ్ ద తెలంగాణ ఉద్యమకారుడుగా నేను చెప్తాను. నా సోదరు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా సందర్భాలు వచ్చి చాలా సందర్భాలు సుధాకర్ గారిని మాట్లాడే ఆత్మీయత ఉన్నప్పటికీ పార్టీని కాపాడుకోవడం ఉండే గ్యాప్, ముఖ్యంగా లాస్ట్ టైం మాట్లాడేప్పుడు మొత్తం సరే, అది నెక్స్ట్ లెవెల్ లో మాట్లాడదాం. దయచేసి ఒక్క మాట సుధాకర్ గారు. ఒకటే ఒక మాట నేను ఏం చెప్పదలుచుకున్నట్టే, ముగిస్తలేను కదా నేను. తెలంగాణకు నష్టం అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి నష్టం చేసేటువంటిది, దాని పునాదికే నష్టం చేసేది ఏదైతుందో అది ఆమె అంటే దానికి పరాకాష్ట ఏమిటంటే, తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు లేదు కదా, భారత రాష్ట్ర సమితి కదా ఇప్పుడు ఉన్నది. ఏదైనా పర్లేదు భారత రాష్ట్ర సమితి. నేనేమంటున్నా, అది చాలా మనం తమాషగా అనుకుని ముచ్చటే, కానీ దేశంలో చాలా తెలుగుదేశం పార్టీ కూడా ఆల్ ఇండియా తెలుగుదేశం పార్టీ అయింది, ఏఐటిఎంకే ఒకనాడు డిఎంకే ఉన్నది. డిఎంకే నేను ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ భారత రాష్ట్ర సమితి. నా దృష్టిలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి టెక్నికల్ గా మాత్రం భారత రాష్ట్ర సరే, అలాగే పిలుచుకోవచ్చు, తప్పేం లేదులే. కానీ ఒక్క నిమిషం.